ఈ దినమునందు సంఘం యొక్క ఉద్దేశము లేక సంఘం యొక్క బాధ్యతలు, సంఘం ఏం చేయాలి అనే విషయాన్ని దేవుని వాక్యం నుంచి మనము విందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనమునందు, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనమునందు, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. 5వ వచనాన్ని కూడా చదువుదాం. నీవే స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవును, విమోచకుడవు, నిత్య నివాసి, నిరంతర స్తోత్రాలు కూడా ఘనమైన నీ పాదములకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను చెల్లించుకొనొచ్చు ఉన్నాం. మరి ఈ దినమును కూడా మేము వినవలసిన సంగతులను, నేర్చుకునవలసిన విషయాలను, అనుసరించి ఆచరించవలసిన సంగతులను మాకు అర్థం చేయమని, అలాగే మేము వాటిని అనుసరించినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మా మనవులు ఆలకించండి, మీ బిడ్డలను దీవించండి, నన్ను కూడా మీ ఆత్మచేత నింపి మహిమను పొందండి. క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. సంఘం యొక్క మొట్టమొదటి బాధ్యత, సంఘం యొక్క మొట్టమొదటి బాధ్యత ఏమిటి అని అంటే, మొదటిగా ఆయనను ప్రేమించుటయే. ఇదే సంఘం యొక్క మొట్టమొదటి బాధ్యత. ఇంకా మిగతావన్నీ తర్వాత. మొదట ప్రేమ. సంఘము ప్రభువును ప్రేమించ బద్ధురాలై ఉన్నది. ప్రేమ తర్వాతనే క్రియలు, కార్యాలు కనిపిస్తాయి. ప్రేమ లేకపోతే కార్యాలు కనిపించినా అవి కేవలము కార్యక్రమాలుగా మాత్రమే మిగిలిపోతాయి, బాధ్యతలుగా మాత్రమే మిగిలిపోతాయి. అందులో ప్రేమ ఉండదు. ప్రేమ లేని కార్యాలన్నీ కూడా బాధ్యతలుగా ఉండిపోతాయి. అంతే, ఇది నా బాధ్యత, వాళ్ళు ఏమనుకున్నా చేయడం అనేటువంటిది నా బాధ్యత అని అంటామే, అట్లా బాధ్యతలుగా మిగిలిపోతాయి. బాధ్యతలతో ప్రేమ మిళితమైతే, బాధ్యతల్లో ప్రేమ కలిస్తే అది పరిపూర్ణం అవుతూ ఉంది. ఆయన అన్నాడు ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ, నువ్వు చాలా పనులు చేసావు, నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం అన్నీ నాకు తెలుసు. కానీ నువ్వు క్రియల్లో పడ్డావు, కష్టంలో పడ్డావు, సహనంలో పడ్డావు, వీటిలో పడి నన్ను ప్రేమించడం మర్చిపోయినావు. వాటిలో పడి నన్ను ప్రేమించడం మర్చిపోయినా. మరొక మాట చెప్పాలంటే, నా చుట్టూ తిరగడంలో పడి నన్ను ప్రేమించడంలో మరచిపోయావు అని చెప్పటం, లేకపోతే నా సేవ మీదనే ఉంటూ నన్ను పట్టించుకోకుండా పోయినావు అని చెప్పటం. కాబట్టి ఏదేమైతేనేమి ఆయన ఇట్లన్నాడు, దానిని ఆయనను నీ మీద నేను తప్పు మోపుచున్నాను అన్నాడు. ఆయనను ప్రేమించకపోవడం అనేటువంటిది తప్పు అని ఆయన గట్టిగా చెప్పాడు. మనం ప్రభువును ప్రేమించకపోవడం తప్పు, ప్రభు కార్యక్రమాలు చేయకపోవడం తప్పు కాదు. మళ్ళీ వేరుగా భావించకూడదు. ప్రభు యొక్క కార్యక్రమాలను చేయటం, ప్రభువును ప్రేమించటం రెండొకటి కాదు. ప్రభువును ప్రేమించకపోయినా ప్రభు కార్యక్రమాలు చేయొచ్చు. కానీ ప్రభువును ప్రేమించేవాడు మాత్రం ప్రభు కార్యక్రమాలు చేయకుండా ఉండలేడు, మానరు. అది తేడాన్ని మనం గుర్తుంచుకున్నాం. కాబట్టి ఆయన ఇట్లన్నాడు, నీ మీద నేను తప్పు ఒకటి మోపాల్సి వచ్చింది. నువ్వు నన్ను ప్రేమించటం తగ్గించేసినావు, నువ్వు మొదటి ప్రేమను వదిలిపెట్టినావు, నీకుండిన ప్రేమను నువ్వు విడిచిపెట్టినావు అని ఆయన స్పష్టంగా మాట్లాడాడు. అంచేత మరి మనల్ని మనం పరీక్షించుకోవలసిన అవసరం ఇది. ఆయన మీద మనకున్నటువంటి ప్రేమ ఎట్టిదో
దాన్ని మనం ఎప్పుడు మర్చిపోయామో, ఎక్కడ మర్చిపోయామో, దాన్ని మనం ఏ విధంగా మర్చిపోయామో, ఆ ప్రేమలో లోపం ఏముందో అది మనం తెలుసుకునవలసిన అవసరం ఎంతైనా ఉంది. సరే, ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలను అలా చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో, యోహాను 21:15లో పేతురు తన్నాడు, పేతురు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని అడుగుగా పేతురు అన్నాడు, ప్రభువా, ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు, నేను నిన్ను ప్రేమిస్తున్నాననే సంగతి నీకు తెలుసు అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, గొర్రె పిల్లలను మేపు, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను చెప్పే పని చెయ్యి అన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నీకు చెప్పే పని చెయ్యి అని ఆయన అన్నాడు. ఏమండి, మనం ఆయనను ప్రేమించవలసిన అవసరం ఎందుకుంది అని అనగా, మనం ఆయనను ప్రేమించడానికి ఏదో ప్రేమ అనేటువంటిది మనతో పుట్టింది కాదు. యోహాను మొదటి పత్రిక 4:9లో ఆయనే మనలను మొదట ప్రేమించాడు. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 కానీ, యోహాను పత్రిక మొదటి పత్రిక 3:16 కానీ, రెండిట్లో ఉన్నటువంటి సంగతి ఒకటే. ఆయన మనలను ప్రేమించెను, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాను. కాబట్టి ప్రభు మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన హేతువు చేత ఆయన ప్రేమను తలపోసుకొను మనము ఆయన ప్రేమను గురించి ఆలోచించే వారు ఎవరైనా సరే ఆయనను ప్రేమించక మానరు, ప్రేమించక ఉండలేరు. కాబట్టి ఆయన ఎందుకు ప్రేమించాలంటే, ఆయనే మొదట మనలను ప్రేమించను అనేటువంటి మాట దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆయన మనలను ప్రేమించిన హేతువును బట్టి మనం కూడా ఆయనను ప్రేమించబద్దులమైనాం. ఆయన మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు, తన ప్రాణం పెట్టుట ద్వారా ప్రేమను రుజువు చేశాడు. కాబట్టి మనమును ఆయనను ప్రేమించబద్దులమై ఉన్నామనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆయనను ప్రేమించే వాళ్లకు ఉన్నటువంటి ప్రతిఫలాలు చాలా ఉన్నాయి, వాటి జోలికి ఎలా సక్కర్లేదు. ఆయనను ప్రేమించే వారికి ఉన్నటువంటి భాగ్యం, ఆయన ప్రేమించే వారికి ఉన్నటువంటి ప్రతిఫలం, మేలన్నీ కూడా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కానీ మనం ఆయనను ప్రేమించాలి అనే విషయాన్ని మాత్రం మన టాపిక్ సందర్భంగా మనం చెప్పుకుంటున్నాం. మనం ఆయనను ప్రేమించాలి, ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం ఆయనను ప్రేమించాలి. అది మొదటి విషయం. సంఘము చేయవలసిన మొదటి పని ఏమిటంటే ఆయనను ప్రేమించుట. ఇక రెండవ విషయం ఏమిటి అని అనగా, ఆయనను మహిమ పరచుట. మన ప్రభు విషయంలో మనము చేయవలసిన పని ఏమిటంటే ఆయనను మహిమపరచాలి అనేటువంటి విషయము దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. ఈ ఇదనపు ప్రసంగంలోని రెండవ విషయం ఏంటనగా ఆయనను మహిమపరచుట. సంఘం చేయవలసిన పని ఏమిటంటే ఆయనను మహిమపరచుట. చూడండి, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 5-6 వచనాలను చూడగా, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 5-6 వచనాలను, అవి కలిసి ఉన్నట్లుగా తన ప్రీణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించి తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషం ఉండేవాళ్ళని క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత 11-12 వచనాల్లో కూడా ఆ మాటలు కనబడుతున్నాయి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షణ తన మహిమకు కీర్తి కలగచేయవలనని మనం ఆయనను మహిమపరచుట, ఆయన మహిమకు కీర్తిని కలిగించుట, ఇది దేవుని సంకల్పమై ఉన్నది సంఘం పట్ల. కాబట్టి సంఘము దేవునిని మహిమపరచుట అనేటువంటిది అది ప్రాముఖ్యమైన విషయం. మరి దేవుని వాక్యములో నుంచి మనము లేక సంఘం దేవుని ఎలాగూ మహిమపరచగలము అని 9 విషయాలు దేవుని వాక్యం నుంచి మనం వాటిని చూద్దాం. మొదటిగా యోహాను సువార్త 14-13లో, యోహాను సువార్త 14-13లో వ్రాయబడిన మాటను, యోహాను సువార్త 14-13లో వ్రాయబడినటువంటి మాటను చూద్దాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును,
13, 14. మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబొట్టకై దాన్ని చేతును అని అన్నాడు. నా నామమున 14వ అధ్యాయం 13వ వచనం. మీరు నా నామమున దేన్ని అడుగుదురో, కాబట్టి ప్రార్థించుట ద్వారా మనము దేవుణ్ణి మహిమపరచగలము అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ప్రార్థన ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తామా? అదే చెప్పాడు ఆయన. నా నామమున దేని అడుగుదురు తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును అన్నాడు. నా నామమున ఏది అడిగినా తండ్రి మహిమార్థమై నేను దాన్ని చేస్తా. ఏమడిగినా అన్నాడు. మనం ఏమడిగినా కానీ ఆయన ఇస్తాడా అని దారి తప్పడానికి వీలు లేదు. ఎందుకంటే యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంది. 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకించడు. దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఏమడిగినా ఇస్తానంటే కుదరదు. ఏమడిగినా ఆయన ఇస్తాడంటే కుదరదు. తరువాతి మాట, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా ఆయన వాని మనవిని ఆలకించును. ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించినడలా దేవుడు వాని మనవిని ఆలకించును. ఒక ప్రశ్న అడుగుతున్నా, ఇంతకు ఈ మాట చెప్పింది ఎవరు? ప్రభువు కళ్ళు తెరిచిన గుడ్డివాడు. ప్రభు కళ్ళు తెరిచాడే గుడ్డివాడిని. ఆ గుడ్డివాడు ఈ మాట చెప్పాడు. ఏమని? దేవుడు పాపలు మనం ఆలకించడు. దేవభక్తుడై ఉండి ప్రార్థన చేస్తే కూడా ఆలకించడు. దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున ప్రార్థన చేస్తేనే ఆలకిస్తాడని అంతవరకు గుడ్డివాడై ఉండినటువంటి వాడు చెప్పిన సంగతి. ప్రపంచానికి చూడడానికి గుడ్డివాడే కానీ భక్తి జీవితంలో మాత్రం అతడు మనోనేత్రములు తెరిచిన వాడు. విశ్వాసులు చాలాసార్లు, మనం చాలాసార్లు మన ఇష్టం చొప్పున అడుగుతామా, దేవుని ఇష్టం చొప్పున అడుగుతామా? మన ఇష్టమే. ఒక మాటలో చెప్పాలంటే భక్తి మన ఇష్టం. అవునా? భక్తి మన ఇష్టమైతే ఇంకా భక్తి కింద చేసే ప్రతి కార్యక్రమం కూడా మన ఇష్టమే. కాబట్టి మన ఇష్టం చొప్పున చేయబడే ఏ ప్రార్థనను దేవుడు ఆలకించడు. దేవుని చిత్తము అని దాని దాపున మన చిత్తాన్ని పెట్టుకొని ప్రార్థించిన కానీ దేవుడు దానిని అడగడమేమో దేవుని చిత్త ప్రకారం అడుగుతున్నామంటే ఉంది, కానీ దాని వెనకాల మాత్రం అసలు సంగతి మనదైతే కనుక దేవుడు దాన్ని ఆలకించడు. కొన్నిసార్లు కొందరు ఇట్లా అంటారు, మరి ఎట్లా తెలుసుకున్నారేమో, ప్రభువా ఇది నీ చిత్తమని గ్రహించుచున్నాము నాయన, ఇది నీ చిత్తమని తలంచుకొంచున్నాము నాయన, అది నీ చిత్తమని తలంచుకొంచున్నావు అనే సంగతి ఆయన చిత్తమని వీళ్ళకెట్ట తెలిసింది? అది ఆయన చిత్తమే కనుక అయితే ఊరుకొండొచ్చు కదా, మళ్ళీ ప్రార్థన చేయాల్సిన అవసరమే వచ్చింది. ఒక విషయం మాత్రం అక్షర సత్యం, దేవుని చిత్తం అనే విషయంలో ఒక బండ గుర్తు, ఒక కొండ గుర్తు ఏమిటంటే 100కి 90 సార్లు దేవుని చిత్తం మనకు ఇష్టంగా ఉండదు. 100కి 90 సార్లు దేవుని చిత్తం మన చిత్తానికి ఆపోజిట్, వ్యతిరేకంగా ఉంటుంది. మనమేం కోరుకుంటామంటే మన మనస్సునకు ఇష్టమైంది, మన దేహానికి ఇష్టమైంది, మనం సుఖంగా ఉండడానికి మనం కోరుకుంటాం. కానీ ఇది కానే కాదు. తండ్రి నీ చిత్తమైతే పాత్రను తొలగించు. ఆయన ఎప్పుడు అన్నాడంటే కొంచెం కష్టంగా ఉన్నప్పుడు అన్నాడు. కానీ వెంటనే ఆయన అన్నాడు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. తండ్రి చిత్తమును సంపూర్ణంగా ఎరిగిండి, తండ్రి నీ చిత్తమైతే పాత్ర తొలగించు అని అన్నాడు. వెంటనే తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని అన్నాడు అని అంటే ఏమర్థమవుతుంది అని అనగా, మన ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా మరణమైనను సరే మనము కూడా తండ్రి చిత్తముని నెరవేర్చాలనేటువంటి సంగతిని యేసుక్రీస్తు ప్రభు తన జీవితం ద్వారా మనకు బోధించినాడు. కనుక ప్రియులారా,
భక్తి జీవితంలో ప్రార్థన మన చిత్తానుసారంగా కాదు, ఆయన చిత్తానుసారంగా ఇలాగున చెప్పుకుంటూ వెళ్తే టైం లేట్ అవుతుంది. కానీ 1-2 రెఫరెన్సులు నేను మీ కొరకు చూపిస్తాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 35వ వచనం. జెబెదయి కుమారుని యాకోబుని యోహాను ఆయన ఎదుకొచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్ల నీవు మాకు చేయగోరుచున్నాము అని. అంటే ఆ మాట అర్థమైందా? ప్రభువా, అసలు మేమేం చెప్తున్నామో దాన్ని నువ్వు చేయాలి అంటే, ఇంతకు వీళ్ళు ప్రభువులా ఆయన ప్రభువా? ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా అని పిలవడమే బాగానే ఉంది. ప్రభువా, మేము అడుగునదెల్లా నువ్వు మాకు చేయగోరుచున్నాము. మేము అడిగిందంతా నువ్వు చేయాలి అంటే ఇప్పుడు ప్రభువులు ఎవరు? కాబట్టి చాలాసార్లు అట్లాగే అనిపిస్తుంది. మన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను అడిగిందంతా నాకు ఇమ్మని. అది కానే కాదు, గనుక అది కూడదు అని. తర్వాత యోహాను మొదటి పత్రిక 3:22, 5:14. యోహాను మొదటి పత్రిక 3:22, 5:14 రెఫరెన్స్ రాసుకోండి. అదేంటంటే, మనం ఆయన చిత్తం చొప్పున జరిగించినట్లా మనం ఏమడిగినా ఆయన మన మనవిని ఆలకిస్తాడు. కాబట్టి మొదట ఆయన చిత్తాన్ని జరిగించితే ఆయన మన మనవిని ఆలకిస్తాడు. అసలు ఆయన అన్నమాట ఏంటంటే, మీరు అడిగేవన్నీ నాకు ముందుగానే తెలుసు. ముందు నా నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు. కాబట్టి మన ప్రాధాన్యత మనం కాదు, మన ప్రాధాన్యత మొదట దేవుడు. అందువలన మనం అడిగేవన్నీ కూడా ఆయన మహిమార్థమై అడగవలెను. అసలు నేను ఇది అడుగుచూ ఉండగా ఇది దేవునికి మహిమ కలుగుతుందా అని అర్థం. పౌలు మాట్లాడుతూ, మనము భోజనము చేసినను అంటే అన్నం తిన్నా నీళ్ళు తాగిన అని కదా. అన్నం తిన్నా నీళ్ళు తాగిన దేవుని మహిమార్థమై చేయాలంటే ఇంకా ఏమి సనుకోకుండా ప్రార్థన చేసుకొని తినాలా, అంతే కదా. అంటే ఇంత చిన్న విషయాల్లో కూడా దేవుని మహిమను, దేవుని వాక్యం మన నుంచి డిమాండ్ చేస్తుందంటే, ఇంత చిన్న విషయాల్లో కూడా మనం దేవుని మహిమపరచాలని దేవుని వాక్యం డిమాండ్ చేస్తుంటే, ఇక మనం అడిగే విషయాలలో ఏమడుగుచున్నామో మన ప్రార్థనలో దాని విషయాల్లో దేవుని వాక్యం ఇంకా మన నుంచి ఎంత కోరుతుంది, ఎంత డిమాండ్ చేస్తుంది, ఎంత డిమాండ్ చేస్తుంది. కాబట్టి చాలా కష్టమైనటువంటి జీవితము అని మనకు అర్థమవుతుంది. ఇది చాలా కష్టమైన జీవితం అని అర్థమవుతుంది. ఆయన మహిమార్థమై బ్రతకడం అంటే, ఆయనను మహిమపరచడం అని అంటే ఒకటి సత్యం. ఆయనను మహిమపరచాలి అని అంటే మనం చావాలి అని అనిపిస్తుంది. అట్లా మనం చచ్చిపోకుండా, అవునా, మన కంటికి చావకుండా, మన రుచులకు చావకుండా, మన ఇష్టాలకు చావకుండా ఆయనను మహిమపరచడం అది కష్టం. అది కష్టం. ఎందుకంటే ఇది 50-50 షేరింగ్ కాదు, సగం సగం పంచుకోవటం కాదు. దేవుని మహింపరచడం అనేటువంటిది సగం నువ్వు మహిమ పొందు, సగం నేను మహిమ పొందుతా అనేటువంటిది కానే కాదు. అటువంటిప్పుడు ఆయనను మాత్రమే మహింపరచడం అనేటువంటిది కష్టమైన విషయం. కానీ ప్రియులారా, సంఘం అని అనగానే అనేకమైన పోలికలు ఉన్నాయి. అది ప్రభువు యొక్క వధువని, అనేక శరీరం అని, బాడీ అని, అనేక పోలికలు ఉన్నాయి. కానీ దాంట్లో భార్య అనేటువంటి ఒక పోలిక, భార్య అనేటువంటి పోలిక, మనము ప్రభువైన యేసుక్రీస్తు కాబోయే భార్యగా ఆయనను సంతోషపరచాలి అనేటువంటిది తర్వాత కాదు, ఇక్కడ ఉండగానే. జనరల్గా ఏమిటి అని అంటే వివాహమైన తర్వాత. కానీ మనకు అందించబడిన భాగ్యం ఏంటంటే దాని తర్వాత ఇంకా ఆయన మహిమపరిచేదేమి ఉండదు. ఆయన మహిమలో మనం పాలు పొందుతాం. ప్రభు వచ్చిన తర్వాత, ఆయన మనలను తన యొద్దకు చేర్చుకున్న తర్వాత, అనగా వివాహమైన తర్వాత, ఇంకా ఆయన్ను మహిమపరచడం అంటే ఏముండదు భూమి మీద. ఆయన మహిమలో పరమందు మనం పాలిభాగస్థలం అవుతాం. అందువలన భూమి మీద ఉండగానే ఇంకా ఆయన రాకముందే ఆయనను మహిమపరచడం అనేటువంటిది అది మన బాధ్యత. దానికోసం మనం ఇక్కడ ఉన్నాం, లేకపోతే అవసరం లేదు. అంచేత
ఈ చిన్న మాట ప్రార్థన ద్వారా ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయటం. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని బైబిల్ నుంచి. హన్నా ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందో మనకు తెలుసు. నాకు శ్రమ కలిగిందయ్యా, నాకు ఒక కుమారుని అయ్యా, నేను మళ్ళా తిరిగి నీకే ఇస్తానయ్యా అన్నటువంటిది ఆమె ప్రార్థన యొక్క సారం. ఇప్పుడు ఆ ప్రార్థనను విన్నటువంటి దేవుడు అందులో ఏమైనా హన్నా యొక్క స్వార్థాన్ని చూశాడా? హన్నా యొక్క స్వార్థాన్ని చూశాడా? చూసిండొచ్చు. ఎందుకంటే గొడ్రాలని ఉద్దేశంతో అడుగుతుంది కదా, ఆ గొడ్రాలు కాదనిపించుకోవడానికి అడుగుతుంది కదా అని ఎవరికైనా అనుమానం వస్తే రావచ్చు. అది వాస్తవమే. కానీ గొడ్రాలనే సంగతి ఆమెకు తెలియక కాదు. కానీ గొడ్రాలుగా అవమానించబడుచున్న కారణం చేత ఆమె అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. గొడ్రాలుగా ఉన్నందుకు కాదు, గొడ్రాలని పలుమార్లు ఆమె అవమానపరచబడుచున్న కారణం చేత అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత అడిగింది, నీవు నాకు ఒక కుమారుని ఇస్తే మరలా తిరిగి నేను నీకు ఇస్తానని. అంటే తాను దేవుణ్ణి అడిగేటువంటి ఆ బహుమానం లేక ఆ కోరిక దేనికోసం? తన కోసమేం కాదు. ప్రభువా నాకు ఒక కుమారుని ఇవ్వు, ఎందుకంటే పెనిన్న నన్ను ఎగతాళి చేస్తుంది కాబట్టి ఒక కుమారుని ఇవ్వు. అట్లాగే నాకు వంశోద్ధారకుడు లేడు కాబట్టి నాకు ఒక వంశోద్ధారకుని దయచేయి అని ఇట్లా ఏం ప్రార్థన చేయలేదు. మానవ సంబంధమైన ప్రార్థనలు ఆమెలో మనకు కనిపించవు. ఆమె ప్రార్థనలో మానవ సంబంధమైన కోరికలు, ఆశలు కనిపించవు. అక్కడ మనకు కనిపించేదంతా కూడా ఏమిటంటే, దేవా నీ కోసం ఒకడు కావాలి. అందుకే ఒక చిన్న పోస్ట్ లాగా తయారు చేశాను. సమూయేలు అని పైన పేరు రాసి, ఇద్దరి కన్నీటి ఫలితం లేక ఇద్దరి బాధల ఫలితం అని. మొదటిగా ఏంటంటే ఇద్దరి అవమానాల ఫలితం. మొదటిది ఏంటనగా తన మాట వినని దేవుని దాసులు. రెండవదిగా తన నిత్యం అవమానపరిచే తన వైరి పెనిన్న. వారి ఇద్దరి దుఃఖం యొక్క ఫలితం సమూయేలు. అర్థమైంది? వారిద్దరి యొక్క దుఃఖం ఫలితం సమూయేలు. ఎందుకంటే మాట్లాడదామనుకుంటే మాట వినని సేవకుడు ఉన్నాడు ఇక్కడ. ఏలి అతని కుమారులు, ఆయన మాట వినడం లేదు. అలాగే నిత్యం తనను వేధించేటువంటి పెనిన్న ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆయనకు మాట వినేవాడు కావాలి, తనకు గొడ్రాలనేటువంటి నెపం తీర్చేవాడు ఇక్కడ కావాలి. ఈ ఇద్దరి యొక్క కలయికయే సమూయేలు. ఆ దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తం. అక్షరాల దేవుని చిత్తం. అందుకే నాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. అజ్జాత ఆమె ప్రార్థన దేవుని మహిమార్థమైనటువంటి ప్రార్థన. ఎట్లా మహిమార్థమైంటే 3 ఏళ్ల వరకు తీసుకెళ్ళలేదు. తర్వాత అంటే పాలు మానేంత వరకు తీసుకుపోలేదు. తర్వాత తీసుకొని పోయి, అయ్యా నేను ఫలాని సమయం నందు ప్రార్థన చేసిన స్త్రీని నేనే, దేవుడు నాకు ఇతన్నిచ్చినాడు, నేను మరలా తిరిగి దేవునికి ఇస్తున్నాను అని చెప్పి ఆమె తన కుమారుని ప్రతిష్ఠించింది. అది దేవుని నామమును మహిమపరిచే ప్రార్థన. అందులో మన స్వార్థమేమి లేకపోతే అది దేవుని మహిమార్థమైన ప్రార్థన. మన స్వార్థం లేకపోతే కొన్నిసార్లు దేవుని ఉద్దేశం మన ఉద్దేశం కూడా ఏకం కావచ్చు. కానీ మొదట కనిపించాల్సింది దేవుని ఉద్దేశం. ఉదాహరణకి ఇట్లా అనుకుందాం, ప్రభువా నా కుమారుడు డాక్టర్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఒక మంచి పెద్ద హాస్పిటల్ పెట్టి పేరు సంపాదించుకోవాలని, నేను డాక్టర్ గారి తండ్రిగా కనిపించాలని, మేము కూడా ఈ టౌన్లో గొప్ప మనుషులను కావాలి అనే ఉద్దేశమే కనుక నీకుంటే కాదు. ప్రభువా నా కుమారుడు డాక్టర్ కావాలి, మిషన్స్ ఫీల్డ్లో సేవ చేయాలి, అవునా, మిషనరీ డాక్టర్గా ఉండాలి అంటే అది ఎంత బాగుంటుంది? అదెంత బాగుంటుంది? అట్లా కాకుండా గొప్పోడు కావాలి, గొప్ప హాస్పిటల్ కట్టాలి, గొప్ప పేరు కాంచాలి అని అంటే అది ఎట్లుంటుంది? ఈ రెండిట్లో ఏది దేవుడి సంకల్పం? దేవుడు నీకు ఇచ్చిన విద్య, దేవుడు నీకు ఇచ్చిన వైద్యం
ఆయన పని కోసం అయితే పర్వాలేదు, ఆయన నామ మహిమార్థం అయితే పర్వాలేదు. అది నీ కోసమే కనుక అయితే అది విఫలమైనట్లే లెక్క. సరే, ఫైనల్గా ప్రార్థనలో మనం దేవుణ్ణి మహిమపరిచే అంశాలు మాత్రమే అడగాలి, అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. రెండవ మాటను చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8లో వ్రాయబడినటువంటి మాట, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి, మీరు బహుగా ఫలించడం వలన. యోహాను సువార్త ఈ 15వ అధ్యాయం 1 నుంచి 10 దాకా మీరు ఫలించుట అనే మాట కనబడతాయి. ఫలించుట, మరి ఎక్కువగా ఫలించుట, ఫలించుట, మరి ఎక్కువగా ఫలించుట, బహుగా ఫలించుట అనేటువంటి ఈ సూపర్లేటివ్ డిగ్రీ ఈ మాటలు కనబడతాయి. మంచిది. ఇక్కడ ఫలించుట అంటే ఏమని అర్థము? ఫలించుట అంటే ఏమని అర్థం అంటే, ఫలించుట అని అనగానే వెంటనే పండ్లు కాయుట, అంతే కదా దాని అర్థం. చెట్టు ఫలించడం అంటే అర్థం ఏంటి? అది కాయలు కాయాలి, అప్పుడు ఫలించినట్లు లెక్క. మరి అది కాయలు కాయకపోతే ఫలించడం కాదా? కాయలు కాయకపోతే ఫలించడం కాదంటే, అవి కాయలు కాయుట అనేటువంటిది ఫలించుటలో ఆఖరి దశ. అర్థమైందన్నమాట. కాయలు కాయడం అనేటువంటిది ఫలించుటలో ఆఖరి దశ. అంటే ఇంకా లాస్ట్కు ఇది ఫలించింది అని అనుకోవటానికి కాయలు కాయాలి. కానీ అది విత్తనం నుంచి ఫలించేదాకా పెరగటం కూడా ఏమిటి? విత్తనం నుంచి మొక్క నుంచి చివరి దాకా పెరగటం కూడా అది ఫలించడమే లెక్క. ఆ ఫలించడం గురించి ఆయన మాట్లాడుతూ, నా యందు నిలిచి ఉండుతేగా, నిలిచి ఉండని, నిలిచి ఉండుట, ఫలించడానికి కూడా ఆయన ఇచ్చినటువంటి సూత్రం ఏంటంటే, నిలిచి ఉంటే చాలు మీరు ఫలిస్తారు, నిలిచి ఉంటే చాలు. ఇప్పుడు అదే పెద్ద బాధ. కాబట్టి ఫలించడం అంటే ఏమిటో ఆ తర్వాత సంగతి ఆలోచించకండి. కాయలు కాయుట లేక ఆత్మలను సంపాదించుట అది తర్వాత సంగతి. ఇప్పుడు మనం దేంట్లో ఫలించలేకపోతున్నామంటే, ఆయన యందు నిలిచి ఉండుట అనేటువంటి పదమును అసలు సంగతి ఏమిటంటే, ఆయన యందు నిలిచి ఉండుట అది తక్కువైంది. ఆయన యందు నిలిచి ఉండుట. ఏ చెట్టు అయినా చూడండి, ఏ కొమ్మైనా కానీ చెట్టులో నిలిచి ఉండడానికి అదేమైనా కష్టపడుతుందా? ఉంటే చాలు, నిలిచి ఉంటే చాలు. కానీ ఇప్పుడు మనం ప్రభువులో నిలిచి ఉండుట అనేటువంటిది కష్టమైంది. భక్తి జీవితంలో అనుదినము ఒకే రకంగా జీవించుట అనేటువంటిది కష్టంగా మారింది. లేకపోతే దినదినము వర్ధిల్లుట అనేటువంటిది కష్టంగా మారింది. ఒక 2 రోజులు వర్ధిల్లితే మళ్ళీ 5 రోజుల కిందికి దిగిపోతూ ఉన్నాం. అంతే కదా. భక్తి జీవితంలో వర్ధిల్లుట అంటే ఎదుగుట, మాటి మాటికి దినదినానికి ఎదుగుట. అది వర్ధిల్లుట కాదా? అది ఫలించుట కాదా? నిన్న మొన్న ఇంతున్న మొక్క ఇప్పుడు ఇంత కావడం అది ఫలించుట కాదా? ఫలించుటే. కాయలనేటువంటిది లాస్ట్. అసలు ఇది వెరక్కపోతే మరి. కాబట్టి ఫలించుట అనేటువంటిది ఆఖరి స్థితి. ఆయన యందు నిలిచి ఆ సారమును పీల్చుకోవడం అనేటువంటిది ఉందే, ఎప్పుడైతే సారమును పీల్చుకుంటామో ఫలించడం అనేటువంటిది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఏ చెట్టు అయినా సరే ఫలించడానికి ఏం కష్టపడదు. ఫలించుట అనేటువంటిది దినదినం జరిగేటువంటి ప్రక్రియ. అది నిలిచి ఉంటే చాలు. చెట్టు సారాన్ని తీసుకుంటే చాలు, గ్రహించితే చాలు, అది ఫలించి తీరుతుంది. చెట్టులో ఉన్న కొమ్మ నిలిచి ఉండకుండా, పచ్చిగా ఉండకుండా, వర్ధిల్లకుండా ఎండిపోతుంది అంటే ఎండిపోతాయి. పల్లెటూరు వారికి సంగతులు తెలుసు. చింత చెట్టు మీద కొమ్మలు, వేప చెట్టు మీద కొమ్మలు కొన్నిసార్లు అవి ఎండిపోయిన కొమ్మలుగా ఉంటాయి. అవి ఎందుకట్లా ఎండిపోతున్నాయని బాటనీ లెక్చరర్ని అడిగితే చెప్పినాడు, అవి ఆ కొమ్మలో నుంచి సారాన్ని పీల్చుకోవడం మానేస్తాయంట. అది ఎట్లా మానేస్తాయి? దానికి ఎక్కడ కనెక్షన్ ఉంటుంది? ఇప్పుడు మనము ట్యాప్ అటు తిప్పితే నీళ్ళు వస్తాయి, ఇటు తిప్పితే ఆగిపోతాయి. దానికి అక్కడ అటువంటి సౌకర్యం ఏం లేదు కదా. అది ఎప్పుడు పీల్చుకునే కదా అంత దాకా వచ్చింది. ఆ సారాన్ని తీసుకొని ఇంత అయింది. మరి ఎందుకు మానేస్తుంది ఏమో. అది కూడా మనట్లాడితే ఉన్నంతసేపు బాగుంటాయి, తర్వాత మానుకుంటుంది. మనం కూడా ఒకరోజు 10 అధ్యాయాలు చదువుతాం, మరుసటి 10 రోజులాగా చదవము. అంతే కదా.
మనం కూడా ఒకరోజు గంటసేపు ప్రార్థన చేసుకుంటాము, ఇంకా ఆ తర్వాత 2-3 గంటలు ఉండదు. ఒక వారం రోజులు చాలా భక్తిపరులకే కనపడతాము, మళ్ళీ నెల రోజులు అనిపించదు. అవి కూడా అట్లనే తయారైనాయి. కాబట్టి నిలిచి ఉండుట అనేటువంటిది అసలు ఫలం. ఎంత నిలిచి ఉంటే అంత పచ్చగా ఉంటావు, ఎంత నిలిచి ఉంటే అంత సారాన్ని పొందుతావు, ఎంత నిలిచి ఉంటే అంత కింద ఏమి రుచి ఉంటుందో పైన కూడా అదే రుచి ఉంటుంది. కింద చెక్కకి ఏ రుచి ఉంటుందో పైన కొమ్మ చెక్కను తీసినప్పుడు కూడా సరిగ్గా అదే రుచి ఉంటుంది. దానిని ఏమంటారంటే ఫలించుట. అంటే రూట్ సారాన్ని, మొక్కలో ఉన్నటువంటి వేరు యొక్క సారాన్ని, వేరు యొక్క రూపాన్ని, వేరు రుచిని పైరున్నది కూడా అందించగలుగుతుందంటే అది ఫలించగలిగింది అని అర్థం. కాయలు కదా, నువ్వేం కష్టపడకుండా ఆటోమేటిక్గా అది కాయగలుగుతుంది. గనుక మనం ఫలించుట ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. సంఘము లేక నువ్వు ఫలించుట ద్వారా, అసలు ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలకు ఉత్తరాలు రాసినాడా, సంఘపు దూతలకు ఉత్తరాలు రాసినాడా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో కూడా ఆ మాటలు ఉన్నాయి, అవునా? ఎవరు రాశారు? ఎవరికి రాశారు? సంఘపు దూతలకు రాశాడు, అవునా? సంఘపు దూతకు రాసి ఏమంటున్నాడు? సంఘంతో మాట్లాడినట్టుగానే మాట్లాడుతున్నాడా లేదా? రాసింది సంఘపు దూతలకు, కానీ ఎవరితో మాట్లాడుతున్నట్టు? సంఘంతోనే కదా. ఇప్పుడు మొదటి అధ్యాయము మరి 10-11 వచనాలు. ప్రభు దినముందు ఆత్మవిషయంగా బూర వంటి గొప్ప స్వరం నీవు చూచున్న పుస్తకం రాసి ఎఫెసస్, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ 7 సంఘములకు పంపుమని. కాబట్టి సంఘపు దూతకున్న బాధ్యత సంఘానికి, సంఘానికి ఉన్నటువంటి బాధ్యత సంఘపు దూతకు, సంఘానికి అంతటికీ ఉన్నటువంటి బాధ్యత నీకున్న బాధ్యత. అర్థమైంది మాట? కాబట్టి నువ్వు ఫలించడం ద్వారా సంఘం ఫలిస్తుంది. సంఘం ఫలిస్తుందంటే నువ్వు అందులో ఉన్నావు అని అర్థం. మనము ఫలించుట అంటే చూడండి, ప్రార్థించుట అనే మాట విన్నాం కదా. ప్రార్థించడం అంటే దేవుని చిత్తానుసారముగా ప్రార్థించుట. మన ఆశలు కాదు, మన కోరికలు కాదు, దేవుని చిత్తానుసారం. రెండవది ఫలించుట అనగా మనకు నచ్చినట్లు కాదు. ఫలించుట అంటే ఆయనలో నిలిచి ఉండగలిగితే అది గొప్ప ఫలం. ఇంకా తర్వాత నీతి ఫలం, ఆ ఫలము, రకరకాల ఆత్మ ఫలం, ఇవన్నీ ఉన్నాయి. ఆ ఫలాలన్నీ తర్వాత నిలిచి ఉండట అనేటువంటిది ఒక గొప్ప ఫలం అని గుర్తుంచుకుందాం. నిలిచి ఉంటే చాలు. అంటే గ్రాడ్యువల్గా నిలిచి ఉండుట అంటే ప్రతిరోజు ఆయనలో సరిసమానముగా నిలిచి ఎదిగి ఫలించుట అనేది అది ముఖ్యమైన విషయం. రైట్. ఆ తర్వాత 3వ సంగతిని చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకరు, సమస్తం సమృద్ధిగా ఉంది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, మనోహరమైనవి, సువాసనయు, దేవునికి ప్రీతికరమైనవి యాగములై ఉన్నవి అన్నాడు. కానీ యాగములై ఉన్నవి అని అన్నాడు. ఏమండి, ఇక్కడ మహిమ అనే మాట ఏమైనా కనపడుతుందా? మహిమ అనే మాట లేదు. మీరు పంపించినవన్నీ నేను పుచ్చుకున్నాను, అవి సువాసనగా ఉన్నాయి. దేవునికి అది దేవునికి ప్రీతికరమైనది ఏమిటి? దేవునికి మహిమను తెచ్చేదే కదా. మరొక మాట సేమ్ 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 16వ వచనం. హెబ్రీ పత్రిక 13:16లో ఉపకారం ధర్మం చేయడం మర్చిపోకండి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అది ఆ మాట. దేవునికి ఇష్టమైనవి, దేవునికి ప్రీతికరమైనవి, దేవునికి ఇష్టమైనవి, దేవునికి ప్రీతికరమైనవి, దేవునికి మహిమను తెచ్చేటివి. అందుచేత ఇవ్వండి. ఎవరెవరికి ఇవ్వాలి?
ఎవరికి ఇవ్వాలి అని అంటే ఏమీ లేదు. ఇది సూత్రం. ఎక్కడ తక్కువ పడుతుందో అక్కడ మనం దాన్ని సరిసమానం చేయాలి, అంతే కదా. మెట్టలన్నీ ఏం కావాలి? మెట్టలన్నీ కూడా సమానం కావాలి. పల్లములన్నీ ఏం కావాలి? లోయలు అన్నీ ఏం కావాలి? మైదానాలు. పల్లములన్నీ ఎత్తులన్నీ కూడా, పర్వతాలన్నీ కూడా, ఎత్తులన్నీ కూడా మైదానాల కాడికి రావాలి. లోయలన్నీ కూడా అవి కూడా లేచి ఎక్కడికి రావాలి? మైదానాల కాడికి రావాలి. అంటే ఎత్తువన్నీ కూడా తగ్గి కిందికి రావాలి, తగ్గువన్నీ కూడా పెరిగి పైకి రావాలి. కాబట్టి కలిగిన వారు లేని వారికి క్రైస్తవ్యం అంటే ఇవ్వడమని యేసుక్రీస్తు ప్రభు పరలోకం నేర్పించింది. దేవుడు లోకాన్ని ప్రేమించినాడు, తన కుమారుణ్ణి ఇచ్చినాడు, అంతే కదా. దేవుడు లోకాన్ని ప్రేమించినాడు, తన కుమారుణ్ణి ఇచ్చినాడు. మామూలుది ఇవ్వలేదు. గాబ్రియల్ని పంపించి, మికాయల్ని పంపించి మీరు సిలువలో చనిపోండి అని చెప్పలేదు ఆయన. ఏకంగా తన కుమారునే పంపించినాడు. శ్రేష్టమైనవి ఇచ్చినాడు. గుర్తుంచుకుందాం ఈ మాట. శ్రేష్టమైనవి ఇచ్చినాడు ఆయన, శ్రేష్టమైనవి ఇచ్చినాడు. మరి మనం కూడా ఏం ఆలోచించుకోవాలంటే శ్రేష్టమైనవి ఇవ్వడానికి ఆలోచించాలి. మనం ఎప్పుడన్నా ఇస్తుంటే కనుక వేటిని ఇస్తాం అని అంటే ఏదైనా కొంచెం మనకు అయిష్టమైన వాటిని, తక్కువైన వాటిని ఇవ్వడానికి ఇష్టపడతాం, కానీ శ్రేష్టమైన వాటిని ఇచ్చుట అది అవసరం. అదే క్రీస్తు యొక్క లక్షణం, గుణం అనే సంగతిని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. వారికి కలిగినవి అంటే పౌలున కలిగినవి ఫిలిప్పీలు అందించినవి మనోహరమైనవి అని అన్నాడు. వారి గిఫ్ట్ను, వారు ఇచ్చిన దాన్ని మెచ్చుకుంటూ మీరు ఇచ్చినవి మనోహరమైనవి, సువాసన కలిగినవి, దేవునికి ప్రీతికరమైనవి అన్నాడు. అవి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారం ధర్మం చెయ్యండి, ఉపకారం ధర్మం చెయ్యండి. అది దేవునికి మహిమను తీసుకొచ్చేటువంటి విషయమని దైవ గ్రంథం గుర్తు చేస్తుంది. సంఘము చేయవలసిన పని, నువ్వు నేను చేయవలసిన పని ఏంటనగా మనము స్టాక్ పెంచుకుంటూ పోవడం కాదు, మనం పెంచుకుంటూ పోవడం కాదు. మనకు కలిగింది అవసరమైన కాటికి మనం ఉపయోగించుకొని ఇతరులకు ఇచ్చుట అనేటువంటిది అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది పెంచుకుంటూ పోతే కనుక బహుశా అది నిష్ప్రయోజనం అవుతుందేమో, ఉపయోగం లేకుండా పోతుందేమో. కానీ దాన్ని ఇచ్చివేయటం వలన అనేకులకు అది ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి ఇచ్చుట అనేటువంటిది నేర్చుకోవాలి. నాకేముంది అని అనుకోకండి, నాకేముంది అని అనుకోకండి. చాలాసార్లు మనం మా దగ్గర ఏముంది అని అనుకుంటాం, కానీ జనరల్గా మన బుద్ధి ఎట్లాంటిది అని అంటే నేను గుర్తు చేస్తా. మనం పేదలుగా బ్రతికి ఏదో దేవుడి దయ వలన కొంచెం సంపాదించుకొని ఒకవేళ మనం కారులలో తిరుగుతున్నాం అని అనుకోండి, పర్వాలేదు, సంతోషం. అయితే మనం వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు పక్కన మనకు నచ్చిన జామకాయలు కనిపించినాయి. మనం అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఒక ముసలామె ఉంటుంది. ఎంత మా కేజీ అంటే 50 రూపాయలు చెప్తుంది. మనం ఎంత అడుగుతాం? అది 50 రూపాయలు కారులో పోయటానికి టోల్ గేట్ కూడా సమానం కాదు. అర్థమైందా? టోల్ గేట్ కూడా 80 రూపాయలకి తక్కువేం లేదు, టోల్ గేట్తో సమానంగా. 50 రూపాయల జామకాయలు ఎంత అడుగుతాం మనం? 30కి అడుగుతాం. లాస్ట్కు 40కి బేరం చేసుకుంటాం. ఈ మనిషి సంపాదించి పెద్దోడై కారులో తిరుగుతున్నాడు, కానీ బుద్ధి మాత్రం ఏడ తిరుగుతుంది? రోడ్ల మీద తిరిగితే పర్వాలేదు, మట్టిలోనే తిరుగుతుంది. అంటే ఎక్కడ ఆడుకున్నాడో చిన్నప్పుడు ఆనే తిరుగుతుంది అనమాట. మ్యాటర్ ఆఫ్ 50 రూపీస్ ఏమిటది? ఒక వృద్ధాప్యంలో ఎండలో ఉన్న దానికి సహాయం చేయటమే కదా, ఊరికిచ్చిన ఇవ్వచ్చు కదా మాటకి. కాబట్టి మా దగ్గర ఏముంది అంటం అనేటువంటిది మన బీద అరుపు. వాస్తవానికి మన కాడ ఏముందో తెలియాలి అంటే మనం ఆసుపత్రిలో ఉన్నప్పుడు బయటకు వస్తుంది మొత్తం. మన పిల్లకు పెళ్లి చేసేటప్పుడు మొత్తం బయటకు వస్తుంది. కాబట్టి
ప్రభువు ఏం కోరుతున్నాడంటే ఆయన వలె మనం ఉండాలని. అది మన మహిమార్థం కాదు, ఆయన మహిమార్థం, ఆయన మహిమార్థం. అందుకే ప్రియులారా, అసలు క్రైస్తవ జీవితం అంటే చాలా కష్టమైనది. క్రైస్తవ జీవితం అంటేనే కష్టమైనది. సాధారణ క్రైస్తవుడిగా బ్రతకడం అంటే సులభం, ఇంకొకటి లేనే లేదు. కానీ క్రీస్తు వలె బ్రతకడం మాత్రం చాలా చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకనంటే ప్రతి విషయంలో కూడా నేను కాను అని అనుకోవాల్సింది. మూడవది ఇచ్చుటాను, దాని గురించి చెప్పవద్దు. నాలుగవదిగా బోధ, అలాగే పరిచర్య. పేతురు మొదటి పత్రిక 4:11. పేతురు మొదటి పత్రిక 4:11లో వ్రాయబడినటువంటి మాటను చూస్తాం. ఒకడు బోధించినడలా దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసినడలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యం కొలచేయవలను. ఇందువలన దేవుడు అన్నిట్లోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. దేవునికి స్తోత్రం. దేవుడు మహిమపరచబడాలంటే ఒకడు బోధిస్తే దేవోక్తులను బోధించినట్టుగా బోధించవలెను. బోధించితే దేవోక్తులు, దేవుని వాక్యాన్నే అది దేవుని యొద్ద నుండి వచ్చినట్టుగా బోధించవలెను. అప్పుడు ఏం కలుగుతుందట? దేవునికి మహిమ. ఒకడు ఉపచారం పరిచర్య చేసిన ఎడలా ఎడ చేయాలి? పరిచర్య చేసేటప్పుడు ప్లేట్లను చూసేయాలి కానీ మొఖాన్ని చూసేయకూడదు. అర్థమైందా? పరిచర్య చేసేటప్పుడు మొఖాలను చూడకూడదు. దేని చూడాలా? ప్లేట్ను మాత్రమే చూడాలి. అది ఉదాహరణ. కాబట్టి బోధించిన, పరిచర్య చేసిన దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ రావాలి. ఎందుకంటే దేవోక్తులను బోధించు వారిని ప్రజలు మళ్ళీ మళ్ళీ పిలువరు. అది దేవోక్తులను బోధించే వాళ్ళని ప్రజలు మళ్ళీ మళ్ళీ పిలువరు. ఎందుకంటే అక్కడ దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, చెప్పే బోధలో 100% దేవుని వాక్యమే ఉండాలి. 100% దేవుని వాక్యమే ఉండాలి. సమయ సందర్భాలను బట్టి ఏదైనా ఉదాహరణలు ఉంటే పర్వాలేదు, కానీ 10 పైసలు దేవుని వాక్యం, 40 పైసలు లోకం, ఇంకొక 40 పైసలు నీ ఎక్స్పీరియన్స్ అయితే కనుక అది దేవుని వాక్యము కాదు. అది దేవుని వాక్యం కాదు. దేవుని వాక్యము పేరున మరొకటే కానీ దేవుని వాక్యము కాదు. కాబట్టి దేవునికి మహిమ రావాలి అంటే దేవుని వాక్యమే ప్రకటించబడుచు ఉండాలి. దేవుని వాక్యం చెప్తే నిద్ర వస్తుంది, కథలు చెప్తే మేలుకొని వింటాం, నవ్విస్తే ఇంకా బాగా వింటాం. మరి ఎట్లా? ఏమైనా పర్వాలే, జనం నిద్రపోయినా పర్వాలే, కానీ నువ్వు మాత్రం చెప్పాల్సింది దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని. నేను కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడ్డాను. ఏంటబ్బా, ఈ ప్రజలంతా పాటలు పాడేంత వరకు మేల్కొని ఉంటారు, మేము లేచి వాక్యం చెప్పడానికి మొదలు పెడతానే నిద్రపోతారు, ఏమిటి సంగతి అని అనుకుంటుంటే దేవుని వాక్యం నన్ను ఓదార్చింది. ఎందుకంటే పౌలు ప్రసంగిస్తూ ఉంటే కూడా ఒకడు, పౌలే ప్రసంగం చేస్తే నిద్రపోతే ఇంక నేను ప్రసంగం చేస్తే అయినా సరే పౌలు మళ్ళీ తీసుకొని వచ్చి తెల్లవారుజాము వరకు ఏం చేసినాడు? వాక్యం బోధించాడు. సో అందుచేత అసలు వాళ్ళు ఉన్నప్పుడు కాబట్టి దేవుని వాక్యం మనకు దొరికింది. ఇప్పుడు అయితే కనుక దొరికేది కాదు. వాళ్ళు కాబట్టి ఈ మాత్రపు దేవుని వాక్యం మన చేతుల్లో ఉండగలుగుతుంది. కనుక నెక్స్ట్ తరానికి మనం అందించాలంటే మనం కూడా దేవుని వాక్యాన్నే బోధించాలి అనే సంగతిని గుర్తుంచుకుందాం. ఒక విషయంలో మాత్రం సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకంటే మన సహవాసంలో దేవుని వాక్యమునకు మాత్రమే ప్రాముఖ్యత. దేవుని వాక్యమునకు మాత్రమే ప్రాముఖ్యత. సెల్ ఫోన్లలో మనం చూస్తూ ఉంటాం గొప్ప గొప్ప సంఘాల నాయకులు అయితే పాటలు లేకపోతే మాటలు, అయితే పాటలు లేకపోతే మాటలు. అంతేగాని దేవుని వాక్యం చాలా తక్కువగా ప్రకటించబడుతున్న దినాలు ఇవి. తర్వాతి మాట, రోమాపత్రిక 15వ అధ్యాయం 5-6 వచనాల్లో ప్రేమ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. సంఘం యొక్క బాధ్యత
దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసి మహిమను మరి దేవునికి కలిగించుట. సంఘం యొక్క బాధ్యత ఫలించుట ద్వారా దేవుని మహిమపరచుట, ఇచ్చుట ద్వారా దేవుని మహిమపరచుట, బోధ ద్వారా దేవుణ్ణి మహిమపరచుట. ఆ తర్వాత ప్రేమ ద్వారా అనేటువంటి మాటను చూడగలుగుతున్నాం. రోమపత్రిక 15వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆ మాట ఉంది. దాని అర్థం ఏంటంటే, చదవండి. ఏకభావం గలవారై ఏకగ్రీవముగా దేవుని మహిమపరచు నిమిత్తం మనస్సు కలిసి, అదే అన్నమాట, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉంటే దేవుడు మహిమపరచబెడతాడు. అదేమిటి? ఆ ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండడం అన్నటువంటిది ప్రేమ. ప్రేమ అనేటువంటి ఎగ్జాక్ట్ పదం వాడకపోయినా ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండడం, ప్రేమించకుండా కలిసి ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి మీరు మనస్సు కలిసి ఉండండి, ప్రేమ ద్వారా దేవుణ్ణి మహిమపరచుట అనేటువంటి. తర్వాతి మాటకు వద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 దాకా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 దాకా అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, అంచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లు, దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు. అర్థమైంది కదా ఈ మాట? ప్రతివాడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకొనుట, అంగీకరించుట, స్వీకరించుట. ప్రభువు అంటే ఏమని అర్థం? మామూలుగా ప్రభువు అంటే ఏమని అర్థం? పరిపాలించువాడు, పాలన చేయవాడు. దాని అర్థం ఏలేవాడు. నీ మీద అతనికి వాంఛ కలుగును, అతడిని నిన్ను ఏలును, ఏలును, ఏలును అన్నాడు. అతని మీద నీకు వాంఛ కలుగును, అతడిని నిన్ను ఏలును అన్నాడు. కాబట్టి ఏలేవాడు ప్రభు. భార్యాభర్తల బంధాన్ని గూర్చి మాట్లాడుతూ, ఇదిగో ఇతడు నీ రాజు, తర్వాత నీ సౌందర్యం కోణం, ఇతడు నీ ప్రభు, ఇతనికి నమస్కరించు. ప్రభు అనగా పరిపాలన చేయవాడు, అధికారి, ఏలువాడు. ఇక్కడ యేసును ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటా, యేసును ప్రభువుగా అంగీకరించుట, యేసును ప్రభువుగా ఒప్పుకొనుట. అక్కడ రాయబడిన మాట ఒప్పుకొనుట, యేసుక్రీస్తును ప్రభువు. రోమపత్రిక 10వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లోని తిరిగి లేచినని విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని. ఇప్పుడు వినండి, దాని అర్థం ఏంటంటే, ఇంతవరకు నా బతుకు నేను బ్రతికినాను, ఇంతవరకు నా జీవితానికి నేను ప్రభువును, ఇంతవరకు నా జీవితం నా ఇష్టం, కానీ ఇప్పుడు మాత్రం నా జీవితం ఆయన ఇష్టం. యేసు ప్రభువు. ఇప్పుడు వరకు ఆయన నాకు, ఇప్పటి వరకు నా జీవితం నాది, కానీ ఇప్పటి నుంచి ఆయన నాకు ప్రభువు. ఇప్పటి నుంచి ఆయన నాకు ప్రభువు, నన్ను ఏలేవాడు ఆయన. ఇప్పటి నుంచి నా జీవితం ఆయన చేతిలో అని అర్థం. పేతురు అన్నాడు, పేతురుతో ప్రభు అన్నాడు, కొంచెం దోణెను లోతుకు నడిపించి వల వేయండి అని అన్నాడు. దోణెను లోతుకు నడిపించి వల వేయమంటే ఏలినవాడా, ఏలినవాడా. లూకా 5:5లో ఏలినవాడా, రాత్రంతా పట్టినావు. నువ్వు ఏలినవాడవు కాబట్టి నీ మాట వింటున్నావు, అవునా? ఏలినవాడంటే అర్థం ఏంటి? ఏలేవాడవు, ప్రభువా, లార్డ్. రాత్రంతా కష్టపడినాం. ఎట్లా కష్టపడినాము? మాకు మేమే ఏలిన వాళ్ళం, మాకు మేమే ఏలిన వాళ్ళం కాబట్టి రాత్రంతా ప్రయాసపడినాం. మాకు నచ్చినట్లుగా ప్రయాసపడినా కానీ ఏమీ దొరకలేదు. కానీ నువ్వు పొద్దున వచ్చినావు, కొంచెం లోతుకు నడిపించి వల వేయము అన్నావు. ఇప్పుడు నువ్వు మా ఏలిన వాడు, నీ మాట చొప్పున వల వేస్తాం అనగానే వల వేసినారు. ఏలిన వాణ్ణి తమ ఏడికగా చేసుకుంటే జీవితంలో ఏమి జరుగుతుందో దానిని వాళ్ళు సంపూర్ణంగా కళ్ళారా చూడగలిగినారు. తమ జీవితానికి తాము ప్రభువులుగా ఉన్నంతసేపు ఖాళీ, సున్నా, వలలన్నీ కూడా ఖాళీ. కానీ ఏలిన వానికి అప్పగించుకున్నప్పుడు
వలలు నిండినాయి, మనసు నిండింది. అవునా? ఇప్పుడు రాత్రంతా కష్టపడినా ఉన్నారు. మీరు చూడండి, రాత్రంతా ప్రయాసపడి వాళ్ళ మొఖాలు ఎట్లుంటాయి? రాత్రంతా నిద్ర లేకుండా వాడిపోయింటాయి. ఒకటి. పోనీ రాత్రంతా ప్రయాసపడి చేపలు పట్టింటే అప్పుడు కూడా సంతోషంగా ఉంటాయి, అప్పుడైనా సంతోషంగా ఉంటాయి. కానీ రాత్రంతా ప్రయాసపడినారు. ప్రయాసపడడం, దొరికేటప్పుడు ప్రయాసం తక్కువ, కానీ దొరకనప్పుడు ప్రయాసం ఎక్కువ. కాబట్టి రాత్రంతా ప్రయాసపడినారు, ఏమి దొరకలేదు. ఏమి దొరక్కపోతే అది ఇంకా సహజం. చిన్న మాట మాట్లాడినా కానీ కోపగించుకోవటం. అవునా? చిన్న మాట మాట్లాడినా కోపమే వస్తుంది. ఆ ఒక్కని కోపం కాదు, అక్కడ ఒక 5-6 మంది ఉన్నారనుకో, 5-6 మందికి అదే టెన్షన్ ఉంటుంది. ఒకడు ఏదన్నా కొంచెం తక్కువ మాట్లాడినా ఇబ్బంది. ఏలినవాడన్నారు, ఆ రాత్రంతా ఉన్న విచారపు ముఖం ఒక్క దెబ్బలో పోయింది. ఆ రాత్రంతా ఖాళీగా ఉన్నటువంటి దోణెలు నిండిపోయినాయి, ఖాళీగా ఉన్న వలలు నిండిపోయినాయి. ఎక్కడి నుంచి వచ్చిందరా ఈ సంపద? ఇక్కడే కదా మనం వేసింది వలలు. ఎస్, అక్కడే వేసింది. అప్పుడు ఏలినవాడు లేడు, ఇప్పుడు ఏలినవాడు ఉన్నాడు. కాబట్టి ఆయనను ప్రభువుగా ఒప్పుకొని అంగీకరించి అనుసరించితే జీవితంలో కలిగేటువంటి మేలు ఎంత గొప్పదో, దాని ద్వారా దేవుని కలిగే మహిమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఒకటి తథ్యం, ఆయన మన జీవితాల్లో ఉంటే భౌతికమైన వృద్ధిని మర్చిపోండి. ఆ ప్రభు తోడుగా ఉన్నాడు, బలి ఆశీర్వదించాడు మమ్మల్ని. ఆయన నమ్ముకున్నప్పటి నుంచి మాకు అంతా కలిసి వచ్చింది. ఒకవేళ అంతా కలిసిపోయింది అనుకో, అప్పుడేం చేస్తావు? కాబట్టి ప్రభువునందు భక్తి అనేటువంటిది కలిసి రావడానికి సూచన కాదు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం అనేటువంటిది శరీర సంబంధమైనటువంటి వస్తువాహనాలతో పోల్చడానికి వీలు లేదు. దానికి ఒక చిన్న ఉదాహరణ, మాకు కలిగింది నీకు ఇస్తున్నాం అని మాట్లాడుతూ పేతురు ఇట్లన్నాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాకు కలిగింది నీకు ఇస్తున్నాం, లేయి అని పుట్టుకుంటివానిని లేపినారు. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇప్పుడు మనం ఆ మాట చెప్పగలమా? ఏమని? మొదటిది చెప్పగలమా? ఏమని? వెండి బంగారములు లేవు అని చెప్పగలమా? వెండి బంగారాలే గనక లేకపోతే, అవునా, వెండి బంగారాలు కనీసం బట్టల రూపంలోనే ఉంటాయి. అంటే ఒక చోట మనం తీర్చుకోలేని లోటును ఇంకో చోట తీర్చుకుంటాం. షుగర్ పేషెంట్ ఏం చేస్తాడంటే కారం ఎక్కువ తింటాడు, తీపి తినకూడదు కాబట్టి. అంతే కదా, ఒక చోట తీర్చుకోలేని లోటును ఇంకో చోట తెచ్చుకుంటాం. వెండి లేదు, బంగారం లేదు, మాకు శక్తి ఉందన్నారు, లేయమన్నారు. ఇప్పుడు మనకు వెండి ఉంది, బంగారం ఉంది, ఏమి లేదు? శక్తి లేదు. శక్తి లేదనంటే మైకులలో ఎక్కువలు పెట్టి అరుచుకునే శక్తి ఉంది, కానీ వాడిని లేపడానికి మాత్రం శక్తి లేదు. అట్ట ప్రపంచంలో ఉన్న పాస్టర్లందరూ చిల్లి లేపుదామని ట్రై చేసిన కానీ లేయడు. అవునా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే అది. ఇప్పుడు మనం శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ దీనిని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి లింక్ చేస్తున్నాం, కలుపుతున్నాం. పైగా మనం చేసే ప్రతిదానికి రెఫరెన్స్ కూడా వాడకాల్సిందే కదా. అందువలన ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో అని ఎరుగక మాట్లాడుతున్నారు. అక్కడ ముందు ఏం చెప్పినాడు ఆయన? ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అని అన్నాడు. మరి ఆత్మ వర్ధిల్లడం ఎక్కడుంది? నువ్వు శరీరం వర్ధిల్లడమే చూస్తున్నావు, కానీ ఆత్మ వర్ధిల్లడం ఎక్కడుంది? లేదు కదా. 12 అపోస్తలులు వాళ్ళు ధనవంతుల? ఏ కోశానా కాదు. ఆఖరికి ఇంత ప్రత్యక్షత కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి దేవ మర్మముల విషయంలో ఇంత ప్రత్యక్షత కలిగినటువంటి పౌలు బట్టలు కూడా లేకుండా బతికినాడంట. నేను దిగంబరిగా ఉంటిని అన్నాడు. ఇంకా మీరు చెప్పాలి,
దిగంబరిగా ఉంటిని. 2 కొరింథీ 11:27 మాట అన్నాడు, నేను దిగంబరిగా ఉంటిని అన్నాడు. ఇంక చెప్పాలి ఏది ఆశీర్వాదం, ఏది ఆశీర్వాదము అది చెప్పాలి. ఒక ఆయన ఇట్లా అన్నాడు, నేను యేసు ప్రభువుని నమ్ముకోకముందు అసలు నాకు కట్టుకోవడానికి బట్టలే ఉండేటివి కాదు. ఆయన రాజమండ్రిలో టీవీ ప్రసంగం చేస్తూ రాజమండ్రి ఆయన టీవీ ప్రసంగం చేస్తూ ఇప్పుడు అసలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకోవడానికి కూడా చేత కావటం లేదు అని అన్నాడు. దాన్ని ఏం చెప్పాడు ఆయన? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఒకటే, నీ కలిగింది ఇతరులకు ఇస్తే అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. నీకు కలిగింది ఇతరులకు ఇవ్వడమే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. నువ్వు అన్నీ నీ దగ్గరనే పెట్టుకుంటే కనుక అది ఎట్లయితుంది? ఆశీర్వాదం కానే కాదు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకు నువ్వు ఆశీర్వాదముగా ఉందువు అన్నాడు. అది కదా ఆశీర్వాదం అంటే. నేను నిన్ను ఆశీర్వదిస్తా, అప్పుడు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందువు అన్నాడు. కాబట్టి ఆశీర్వాదం ఒక మనిషి దగ్గర స్టాక్ అయి నిలబడేది కానే కాదు. ఆశీర్వాదం పారుతూ ఉంటుంది, ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి పారుతూ ఉంటుంది. అది ఆశీర్వాదం. రైట్. కాబట్టి దేవుని వాక్యం మనం చెప్పే సంగతి ఏమిటి అని అనగా, ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం అనేటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తుని మన ప్రభువుగా ఒప్పుకొని ఆయన అడుగుజాడల్లో నడవటం, ఆయనను మన ప్రభువుగా ఒప్పుకోవటం, ఆయనను మన ప్రభువుగా ఒప్పుకోవటం. అంటే ఆయన మన ప్రభువుగా ఒప్పుకోవడం అంటే జీవిత పగ్గాలను ఆయన చేతికి అప్పగించటం. పగ్గాలు ఎవరి చేతులు ఉంటాయో వాళ్ళ ప్రకారమే బండి నడుస్తుంది. పగ్గం లేకపోతే దాని చిత్త ప్రకారంగా నడుస్తుంది. పగ్గం ఉంటే పగ్గం పట్టుకున్న వాని చిత్త ప్రకారంగా నడుస్తుంది. కాబట్టి దేవుడు మహిమపరచబడాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ప్రభువుగా ఉండి ఆయన చిత్తానుసారంగా జీవించాలి. తర్వాతి మాట 7వది, రోమాపత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు మహిమపరచబడాలి అంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటో అబ్రహాము జీవితం ద్వారా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఏమిటది అని అనగా, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి, ఇప్పుడు అది నెగటివ్గా ఉంది. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక అన్నాడు. కాబట్టి విశ్వాసం వలన దేవుని వాగ్దానమును నమ్మి, అంతే కదా. అసలు అక్కడ ఏముంది 20వ వచనంలో? అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహపడక అంటే దానికి చదవాలి మనం. విశ్వాసం వలన దేవుని వాగ్దానమును నమ్మి దేవుని మహిమ. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటనగా దేవుని మాటను వినుట, దేవుని మాటను విశ్వసించుట. ఇది దేవునికి మహిమ కలిగించే మాట. దేవుని మాట, దేవుని వాక్యాన్ని వినుట, దేవుని వాక్యమును విశ్వసించుట. వినుట, విశ్వసించుట. అతడు అవిశ్వాసము వలన అని ఉంది. అవిశ్వాసం వలన సందేహించక, మన విశ్వాసం వలన నమ్ముట వలన దేవునికి మహిమను తీసుకొని వస్తాం. అబ్రహాం ఇట్లా అనుకోవాలి. ఒకవేళ సారా గనుక అబ్రహాంతో మాట్లాడితే, మిగతా వాళ్ళు అబ్రహాంతో మాట్లాడితే ఏం అబ్రహాం, దేవుడు పిలిచి 20 ఏళ్ళు అయింది, నీకు ఇంకా సంతానం ఇవ్వలేదు, మరి ఇది నిజమేనంటావా అని అంటే అబ్రహాం అంటాడు, ఇది నిజమేనయ్యా, పిలిచింది దేవుడు, చెప్పింది దేవుడు, నన్ను ఇస్తాను, నాకు ఇస్తాను అని అన్నాడు. కానీ ఎప్పుడు ఇస్తాను అనేది మాత్రం చెప్పలేదయ్యా. కాబట్టి ఆయన తప్పకుండా ఇస్తాడు. ఇస్తానన్నవాడు తప్పకుండా ఇస్తాడు. ఏమి ఇస్తాడు అబ్రహాం? మేము చూడు నీకంటే ఎంత ఆశీర్వదించబడ్డామో, మా సంతానం చూడు ఎంత ఆశీర్వదించబడిందో అని అంటే అబ్రహాం ఒకే మాట అంటాడు, లేదులయ్యా, దేవుడు తప్పకుండా నాకు ఇస్తాడు అని అంటాడు. అవునా? అదే శారా, ఆమె ఏమనేది? భర్తనేమని పిలిచింది? యజమానుడా అని పిలిచిందంట. అది పేతురు రాసినాడు అన్నమాట.
ఆమె తన భర్తను యజమానుడా అని పిలిచిందని. మోషే ఏమని రాసినాడు? తిట్టిందని రాసినాడు. నా ఉసురు నీకు తగులును గాక అని. ఆమె ఏం చేసిందంటే, ఏమయ్యా దేవుడు మనకు సంతానాన్ని ఇస్తానన్నాడు, 10 ఏళ్ళు అయింది, అయినా ఎంత ఓపిక పడతాం మనం, కాబట్టి ఇదిగో ఈ పని చేయని చెప్పి ఆమె చెప్పింది. మంది చెప్తే ఎదిరించినాడు కానీ ఈమె చెప్తే ఎదిరించలేకపోయినాడు. అర్థమైందా? ఒక్క సంగతి ఆదికాండం 3వ అధ్యాయం చదువుతుంటే చాలా బాగా అర్థమవుతుంది. ఎవరి ద్వారా అయితే మనల్ని కొట్టాలనుకుంటాడు అపవాది, వాళ్ళ ద్వారానే కొడతాడు, మన జోలికి రాడు. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే, ఇప్పుడు డైరెక్ట్గా చెప్పాలంటే ఆదాము దగ్గరకు పోతే ఆ మనిషి వినడు అని సాతానుకు తెలుసు. కాబట్టి ఎప్పుడు దొరుకుతుందా ఏమి అని చెప్పి ఆమెకు మొత్తం చెప్పాల్సిన విషయం చెప్పి కీ ఇచ్చినాడు. కీ ఇచ్చి పెడితే ఆమె ఎగురుకుంటే ఇడికి వచ్చింది, ఆదాము దగ్గరకు వచ్చి మొత్తం చెప్పాల్సినవన్నీ చెప్పింది. మీరు చూడండి, ఆదాముతో హవ్వ చెప్పేటప్పుడు సాతాను పక్కన ఉన్నాడా లేదా? ఉండింటాడా లేదా? ఆ సీన్ అంతా చదివితే అట్లా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఏం మాట్లాడడం లే. అవునా ఇది నిజమా అని ఒకవేళ ఆదాము సర్పాన్ని అడిగిన కానీ ఏం మాట్లాడాడు? దాని అర్థం ఏంది? నేను నీకేం చెప్పను, చెప్పాల్సిందంతా ఆమెకు చెప్పిన, ఆమె చెప్పేది నువ్వు విను అంతే అన్నట్లుగా. కాబట్టి ఎవరి ద్వారా చెప్పిస్తే పని జరుగుతుందో అని మనకి ఇప్పుడు తెలిసిందో, అట్నే సాతాను కూడా ఏం తెలుసు? ఎవరి ద్వారా చెప్పిస్తే పని జరుగుతుందో వాళ్ళ ద్వారానే చెప్పిస్తాడు. ఇంకా ఊరుకుంటాడు అనమాట. చెప్తాడు ఊరుకుంటాడు. ఇంకా ఆమె ఆ పని నెరవేర్చి తీరుతుంది. అదంతే. కాబట్టి ఇక్కడ కూడా సరిగ్గా అర్థమయ్యే సంగతి ఏంటంటే, అపవాది సారా మనస్సులోనికి ఒక ఆశను పెట్టాడు. ఏమిటి ఆశ? నీకు సంతానం ఉండాలి కదా, ఆశను పెట్టాడు. నీ ద్వారా సంతానం కలుగుతుంది అనే మాట కంటే మించి నీకు సంతానం ఉండాలి కదా అనే దాని మీదనే ఫోకస్ పెట్టింది అనమాట. నీ ద్వారా సంతానం ఉండాలి అనే మాటను మర్చిపోయింది, నీకు సంతానం ఉండాలి కదా అనేటువంటి ఆశ ఆమెలో పెరిగింది. కాబట్టి నాకు సంతానం ఉండాలి, దేవుడు ఇస్తాడు కదమ్మా అని అంటే, దేవుడు ఇచ్చేంత వరకు ఎవరు ఉపయోగపడతారు? అప్పుడు దాకా ఉంటామో సత్సమ్మో ఎవరికి తెలుసు. నాకు సంతానం కావాలి. ఆ తర్వాత సంతానం ఇచ్చినాడు దేవుడు. ఒకటి సత్యం ఏంటి అని అంటే, వినండి ఈ మాట, అదేంటి అని అనగా, దేవుని వాక్యం బహువిషదంగా చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఆయన మనం అనుకున్నప్పుడు ఏది చేయడు. మన వైఫల్యానికి మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే, మన సమయంలో ఆయన మౌనంగా ఉంటాడు. ఆయన సమయంలో మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయడు. అదే ఆయన పద్ధతి. దాన్ని ఎరిగి హనోకు ఆయనతో నడిచినాడు, దాన్ని ఎరిగి నోవహు ఆయనతో నడిచినాడు. కొంతమంది తెలుసుకోలేక ముందు పోయినారు, ఈయనకు నడక చేత కాదని మేము బాగా నడుస్తామని కొందరు ముందు పోయినారు. ది అచీవ్డ్ నథింగ్, ఏం సాధించలేదు. కొంతమంది ఈయనతో ఏడ నడుస్తామని చెప్పి వెనకబడినారు, వాళ్ళు కూడా ఏమీ సాధించలేకపోయారు. ఆయనతో నడక నేర్చిన వాడు మాత్రమే ఆయన నుంచి ఏదైనా పొందగలడు. అది మనం గుర్తుంచుకోవాలి. అబ్రహాము దేవునితో నడిచినాడు. నిందారహితంగా నడుచుకో అబ్రహాం, భయపడాకు, నీకు సంతానాన్ని ఇస్తాను అని అన్నాడు. విశ్వాసం అన్న దేవుని వాగ్దానములను నమ్మి దేవుని మహిమ పరిచయం. తర్వాత మాట 8వది యోహాను సువార్త 21:18-19. 8వది యోహాను సువార్త 21:18-19లో వ్రాయబడిన మాట త్వరగా చదివితే, యోహాను సువార్త, యేసు నా గొర్రెలను మేపుము, ఎవరిని వై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టం, నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని.
అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో. ఎస్, ఒక విశ్వాసి తన మరణం ద్వారా కూడా దేవునికి, ఇంతవరకు చెప్పుకున్నవన్నీ జీవనం ద్వారా ఇప్పుడు ఏమిటి ద్వారా అంట? మరణం ద్వారా కూడా మహిమ తెస్తాడంట. అంటే ఏనుగు బతికినా 1000 రూపాయలు, ఏనుగు చచ్చిపోయినా 1000 రూపాయలు అనే సామెత. విశ్వాసి బతికినా దేవుని మహిమ కోసమే, విశ్వాసి మరణం కూడా దేవుని మహిమ కోసం. విశ్వాసి బ్రతికినా దేవుని మహిమ కోసమే, విశ్వాసి చనిపోయినా దేవుని మహిమ కోసమే. అంటే అసలు విశ్వసించిన నాటి నుండి మన జీవితం దేనికి? దేవుని మహిమ కోసం అనే మాట దైవ గ్రంథం చెప్తుంది. కాబట్టి శ్రమ వలన కూడా దేవునికి మహిమ, శ్రమ వలన కూడా దేవునికి మహిమ. ఇందులో 9వది ఆఖరిది, మన సాక్ష్యం వలన దేవునికి, మన జీవన విధానం మనం ఎట్లా బతుకుతున్నామో దాని ద్వారా కూడా దేవునికి మహిమ అనేటువంటి విషయం దేవుని గ్రంథం గుర్తు చేస్తుంది. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారం ప్రభువాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పించబడి నిమిత్తం మా కొరకు ప్రార్థన చెయ్యండి. ప్రభువాక్యం శీఘ్రముగా స్థాపించి మహిమపరచబడి నిమిత్తం మేము మూర్ఖులైన వారి చేతుల నుండి తప్పించబడి నిమిత్తం మా కొరకు ప్రార్థన. మేము తప్పించబడుచు దేవుడు మహిమ పరచబడినట్లుగా, మా సాక్ష్యం, మా జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడినట్లుగా మీరు మా కొరకు ప్రార్థన చెయ్యండి. రైట్, మంచిది, వినండి. దేవుని మహిమపరచడానికి 9 విషయాలను చూసాం. మనం దేవుని మహిమపరచాలంటే 9 విషయాలను విన్నాం. మొదటిది, ఆయనకి ఇష్టమైన ప్రార్థన ఇచ్చుట ద్వారా, ఫలించుట ద్వారా, బోధ ద్వారా, ప్రేమ ద్వారా, క్రీస్తుని ప్రభుగా ఒప్పుకుంట ద్వారా, విశ్వసించుట ద్వారా, శ్రమ వలన, మన సాక్ష్యం వలన దేవుణ్ణి మహిమ పరచుట. ఇవన్నీ ఇప్పుడు ఎత్తిపోయినాయి. అర్థమైందా నా మాట? ఇవన్నీ ఇప్పుడు ఎత్తిపోయినాయి. ఇప్పుడు మనం దేవుని ఎట్లా మహిమపరచవచ్చు నేను చెప్తా. మనమందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం అని అన్నారు అనుకో. ఇప్పుడు అందరూ చప్పట్లు కొడుతున్నారు, అవునా? చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఇంక తర్వాత అనౌన్స్మెంట్ వింటున్నాం. ఇప్పుడు మనం పలాని సహోదరి వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని, ఇప్పుడు పలాని వ్యక్తి వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని నామం ఎట్లా మహిమపరచబడుతుందో దేవుని వాక్యం ద్వారా 9 విషయాలు వింటే మనకెప్పుడు సులభమైంది కావాలా కదా? దేవుని నామం మహిమపరచబడడానికి మనం ఎప్పుడు సులభమైనవి కావాలి. కాబట్టి చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం అంటే ఏం ఖర్చు అవుతుంది? ఏం కష్టమైంది అది? మనం చప్పట్లు కొట్టినా దేవునికి మహిమ రాదు, మనం తప్పట్లు కొట్టినా కానీ దేవునికి మహిమ రాదు. మనం దేవునికి ఇష్టంగా బతికితేనే దేవునికి మహిమ. ఈ 9 విషయాలు దేవునికి మహిమ తెస్తాయి. అసలు దీంట్లో ఏ దాంట్లోనన్నా, ఒక్క దాంట్లోన్నా మా పాట పాడి దేవునికి మహిమ తెద్దామని ఒకటన్నా ఉందా? ఉండింటే ఎంత బాగుండు. పాట పాడి దేవుని మహిమ పరుస్తారా? నేను ఒక చిన్న మాట చెప్తా. బాగా పాట పాడినారనుకో, నిజంగా ఎవరికి మహిమ వస్తుంది? అంతే కదా. మళ్ళీ బయట పోయినాక ఎట్లుంది మన పాట అని ఆ మనిషి అంటాడు. ఇక్కడ ఉన్నోళ్ళందరూ అతన్ని గొప్ప చేస్తారు, బయట పోయినాక ఎట్లొచ్చింది అని తను అడుగుతాడు. కాబట్టి ఎక్కడ దేవునికి మహిమ పరచబడాలి అనేటువంటిది అంత సులభమైంది కాదు. అసలు మహిమ సులభమైంది కాదు. అది ఎంత కష్టపడితేనో దేవునికి మహిమ. మనకు కూడా కాదు, మళ్ళీ ఎంత కష్టపడితేనో దేవునికి మహిమ. ఒకటి, భూమి మీద మనకు ఎప్పుడు శ్రమ. భూమిని దాటిన తర్వాతనే శ్రమకు తగిన మహిమ. ఇది దేవుని వాక్యం అని చెప్పే విషయం. ఏమిటి బాధ్యతలు అని అనగా, దేవుణ్ణి మహిమపరచుట. మొదటిది దేవుణ్ణి ప్రేమించుట, రెండవది దేవుణ్ణి మహిమపరచుట. మూడవ సంగతిని నేను చెప్పి ముగిస్తాను. ఏంటి మూడవ సంగతి? సంఘం యొక్క ఉద్దేశం లేక బాధ్యతలు ఏమిటి అని అనగా, ఎఫెసు పత్రిక 3వ అధ్యాయం
7వ వచనాన్ని చదవాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదవాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపా వరం అని, నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడను అయితేనే అన్నాడు. అనుగ్రహించిన కృపావరం. ఏంటి ఆ కృపావరం అని అనగా 8 నుంచి 11 దాకా కలిసి ఉన్నాయి కాబట్టి మనము చదువుదాం. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి, చూడండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం. దేవుడు చేసింది ఏంటట? నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకు, అధికారులకు, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించెను. అర్థమైంది ఆ మాట ఏంటి? దేవుడు తాను చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ఉన్న ప్రధానులకు, అధికారులకు, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం తెలియచేయాలి అని అనుకున్నాడంట. అర్థం చేసుకోవాలి. ముందు పరలోకములో ఉన్నటువంటి ప్రధానులకు, అధికారులకు, సంఘము ద్వారా దేవుని గూర్చిన జ్ఞానం తెలియాలి అన్నటువంటిది దేవుడు చేసిన నిత్య సంకల్పం. ఈ మాట అర్థమయ్యేంత వరకు చెప్పాల్సిందే. పరలోకములో ఉన్నటువంటి ప్రధానులకు, అధికారులకు దేవుని గూర్చినటువంటి నానా విధమైన జ్ఞానం దేని ద్వారా తెలియపరచబడాలంట? సంఘం ద్వారా. అంటే పైనున్నోళ్ళకు ఎవరు చెప్పాలా? పైనున్నోళ్ళకు ఎవరు చెప్పాలి? కిందున్నోళ్ళు చెప్పాలి. అంతే కదా? పైనున్నోళ్ళకు ఎవరు చెప్పాలి? సాధారణంగా పైనున్నోళ్ళు వచ్చి కిందున్నోళ్ళకు చెప్పినారు. అంతేనా కాదా? సాధారణంగా పైనున్నోళ్ళు వచ్చి కిందున్నోళ్ళకు చెప్పినారు. మరియకు, తర్వాత యోసేపునకు, కొర్నేలికి, అందరికీ. ఇప్పుడంట పైనున్నోళ్ళకు ఎవరు చెప్పాలంట? కిందున్నోళ్ళు చెప్పాలంట. పరలోకములో ఉన్న అధికారులకు ఎవరు చెప్పాలంట? సంఘం చెప్పాలంట. బా, అసలు సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యత ఎంత గొప్పది అంటే మనం చెప్పాలంట. ఎవరికి? పరలోకములో ఉన్న అధికారులకు, ప్రధానులకు మనం చెప్పాలంట. ఎవరిని గురించి అంటే వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారో ఆయనను గురించి, వారు ఎవరి దగ్గర ఉన్నారో ఆయనను గురించి ఎవరు చెప్పాలి? ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి తెలియదంట. మళ్ళీ ఆయనను గురించి ఎవరు చెప్పాలి? మనం చెప్పాలంట. ఎంత భాగ్యం ఇచ్చినాడు దేవుడు మనకు. మసలమణి గారు రాస్తూ, దేవదూతలకు లేని దైవజనుని సేవ, దేవదూతలకు లేని దైవజనుని సేవ. దేవదూతలకు కూడా లేదు, కేవలం మనుషులమైన మనకు మాత్రమే అనుగ్రహించబడింది. ఇప్పుడు చెప్పాలి, పరలోకానికి టీచర్లు ఎక్కడి నుండి పోతున్నారు? అది దేవుని యొక్క ఉద్దేశం. సంఘం దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే తన సమక్షంలో ఉన్న వారికి తన కుమారుని రక్తమందు కడగబడిన వారు బోధకులుగా ఉండాలి. విజిటింగ్ టీచర్స్ ఎవరు తెలిసినా పరలోకానికి, భూలోకంలో ఉన్న మనమే పరలోకానికి విజిటింగ్ టీచర్స్. వాళ్ళకి చెప్పాలి. మనం ఏమని చెప్పాలి? మీరు చీకట్లో నుండి మిమ్మల్ని వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. గుణాతిశయములు అంటే అతిశయించు గుణములు అని అర్థం. అతిశయించు గుణములు అంటే ఆయనను గూర్చి మనం ఏ విషయంలో అతిశయిస్తామో ఆ గుణాలన్నీ మనం ఎవరికి చెప్పాలి? ఆయనకే చెప్పాలి, వాళ్ళకే చెప్పాలి. దాన్ని పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అంటారు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం వాళ్ళకి తెలియదు. వాళ్ళకేం తెలుసు? కళ్ళు మూసుకునేళ్ళకు. అదే చెప్పింది. కళ్ళు మూసుకునేళ్ళు, కళ్ళు కప్పుకునేళ్ళకు, కాళ్ళు కప్పుకునేళ్ళకు వాళ్ళకేం తెలుసు?
కళ్ళు తెరవబడిన మనకి ఆయనను గూర్చి వాళ్ళకంటే బాగా తెలుసు. వాళ్ళకంటే మనకే బాగా తెలుసు. వాళ్ళకేం తెలుసు ప్రత్యక్షతలు ఆయనను గూర్చి? మనకే. పౌలుకు క్రీస్తుని గూర్చి తెలియబడినటువంటి ప్రత్యక్షతలు వాళ్ళకేం తెలుసు? పోయి రమ్మంటే పోయి వచ్చాడు, కొట్టి రమ్మంటే కొట్టి వచ్చాడు, అంతే. ఆయనను గూర్చిన ప్రత్యక్షత జ్ఞానం వాళ్ళకేం తెలుసు? మనకే తెలుసు. మనం వాళ్ళకి చెప్పాలంట, మనం వాళ్ళకి చెప్పాలి. అది సంఘ ఉద్దేశం. అంటే జీవితకాలం అంతా మనం దీంట్లో మునిగి తేలాలా అని దాని అర్థం. జీవితకాలం అంతా దీంట్లోనే మునిగి తేలాలి. ఇప్పుడు మనం మునిగి తేలడం కాదు, కనీసం కాలు కూడా పెట్టడంలే. ఇంకేడ మునిగి తేలుతాం? మునిగి తేలాలి. అసలు ఆయన ఉద్దేశం ఎంత గొప్పదంటే తన సముఖంలో ఉన్న తన దూతలకు తన పిల్లల ద్వారా తనను గురించి తెలియజేయడం. వాళ్ళకెందుకు తెలియదు? వాళ్ళకేం తెలుసు? వాళ్ళకెందుకు తెలియదు అంటే వాళ్ళకేం తెలుసు? ఎందుకంటే వాళ్ళు సేవకులు. వారెవరు? సేవకులు. వారు సేవకులు. సేవకులకి ఏం తెలుస్తుంది యజమానుని గురించి? ఎవరికి తెలుస్తుంది? పిల్లలకు. యజమానుని గురించి ఎవరికి తెలుసు? పిల్లలకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు తెలియదు, మనకు మాత్రమే ఆ సంగతి తెలుస్తుంది. అందుకే మనం ధన్యులం. ఆ లోకానికి ఈ లోకం ద్వారా అసలు మనమే ప్రొఫెసర్స్, అవునా? మనమే లెక్చరర్స్, మనమే టీచర్స్. ఎవరికి? పరలోకమందున్న దూతలకు, ప్రధానులకు, అధికారులకు మనమే. అదే దేవుని వాక్యం చెప్పే సత్యం. ఇంత ధన్యత, ఇంత ఉద్దేశం, మహోన్నతమైనటువంటి ఇంత గొప్ప కృప పౌలు చెప్పాడు, నాకు కలిగిన కృపా వరం. అదేంటంటే సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం ప్రపంచానికి తెలియాలి. అది దేవుని ఉద్దేశం. ఏంటండి? ఆయన గుణాతిశయములు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిపూర్ణుడు, అవునా? ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వోత్తముడైనవాడు, శ్రేష్ఠుడు. అసలు ఈ లక్షణాలన్నీ మనకు తెలిసినట్లుగా వాళ్ళకి తెలియవు. మనం ఆయనను ప్రపంచానికి ప్రచురం చేస్తున్నాం. అర్థమైంది కదా? ఈ సంగతులన్నీ దేవుని గుర్చిన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తమని ఉంది. దేవుని గుర్చిన గుణాతిశయాలన్నీ కూడా ప్రపంచానికి చెప్పేది దేవదూతలా మనమా? మనమే. మనకే ఇచ్చినాడు దేవుడు ఆ ధన్యత, మనకే ఇచ్చినాడు దేవుడు ఆ భాగ్యం. కాబట్టి సంఘము సామాన్యమైనది కాదు. సంఘం సామాన్యమైనది కాదు. సంఘములో ఇంత సత్తు ఉంది అనే సంగతి ఎఫెసీ పత్రిక 3:10 చెప్తాం. అయితే ఏం చేయాలా? సంఘంలో ఇంత సత్తు ఉంటే సంఘములంతా పోయి బైబిల్ కాలేజీలో చేరుతున్నారు. సంఘమే దేవదూతలకు బైబిల్ కాలేజీ అయితే, అర్థమైందా? సంఘమే దేవదూతలకు బైబిల్ కాలేజీ అయితే సంఘస్థులు పోయి బైబిల్ కాలేజీలో చేరుతున్నారు. సంఘం చేయాల్సిన పని సంఘం చేయకపోవడం వలన ఏం జరుగుతుంది? సంస్థలు చేస్తున్నాయి ఆ పని. సంఘం చేయాల్సిన పని ఎవరు చేస్తున్నారు? సంస్థలు చేస్తున్నారు. ఎందుకు? అంత తీరిక, అంత కోరిక, అంత ఓపిక సంఘానికి లేకుండా పోయింది. ఇంకా మిగతావైతే బ్రహ్మాండంగా ఉంటాయి. సొంత పనులు అయితే తీరిక ఉంటుంది, కోరిక ఉంటుంది, ఓపిక ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి మనం సంఘంలో ఉన్నాం. సంఘం సామాన్యమైనది కాదు. ఇంత శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయనే సంగతి గుర్తిరిగి మనం దేవుణ్ణి ప్రేమిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం, ఆయన గుణాతిశయములను లోకమునకు చాటుదాం. ఇది సంఘ బాధ్యత అనేటువంటి విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అలాగున నడుచుకున్నటకు మరి దేవుడు మనకు కృప చూపాలి. మనం పరలోకానికే బోధకులమైతే ఇక
స్థానిక భూలోకానికి మనం బోధకులము కాకుండా పోతే ఎలాగూ? కాబట్టి దేవుని వాక్య విషయంలో మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త పడదాం. అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహించి దర్శించును గాక. ప్రార్థన చేద్దాం. జీవితాలకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మా మాసపత్రిక సత్యప్రత్యక్షత. May God bless you.